దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా తాను అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంత గొప్పగా ఉపయోగపడుతున్నాయి అనేది మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాళ్ళ స్ఫూర్తితో నేను చూస్తున్నది ఏంటి అంటే, అసలు ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా అంటే దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. జనరల్గా మన ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో కానీ మన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ సెగ్మెంట్లో ఇన్సూరెన్స్ అనేది అసలు ఫస్ట్ థాట్ వాళ్ళకి ఇచ్చింది ఎవరు అంటే బ్యాంకర్స్ అండి. అంటే బ్యాంక్ నుంచి ఏదో లోనో ఓడీనో ఏదో ఒకటి తీసుకొని ఉంటారు, అది ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్కి బ్యాంకర్స్ కంపల్సరీ మాకు ఇన్సూరెన్స్ కావాలి అన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఫస్ట్ టైం అరే మన కంపెనీలో ఇన్సూరెన్స్ కావాలి అనే దగ్గరికి వస్తారండి. ఓకే, సో ఐ థ్యాంక్ బ్యాంకర్స్ ఫర్ దట్. కానీ వాళ్ళకున్న సిచ్యువేషన్లో మొత్తం కవరేజ్ బ్యాంకర్స్ వాళ్ళు చేయట్లేదు. అంటే ఇది కంప్లైంట్ అనుకోండి, బ్యాంకర్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే ఇది రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎన్నో క్లెయిమ్స్లో చూశాను. ఓకేనా, సో పాలసీ ఉంటుంది, కవరేజ్ కంప్లీట్గా ఉండదు. అంటే దాంట్లో బ్యాంకర్ తప్పు కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు దేనికైతే లోన్ ఇస్తున్నారో ఆ అసెట్కి కానీ ఆ స్టాక్కి కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలి. కంప్లీట్ మొత్తం మీ కంపెనీకి అంతా ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు దేనికి ఇచ్చారో దానికోసం ఆలోచన చేస్తారు. అక్కడ మనము ఫస్ట్ వీళ్ళకి అవగాహన అందరికీ ఇప్పించాలండి. చేస్తున్నాం అక్కడ మేము మెయిన్గా ఫోకస్ చేస్తున్నాం. మల్లాపురం ఇన్సూరెన్స్ ఫోకస్ చేస్తుంది అక్కడేనండి. సో ఫస్ట్ అసలు ఎంతవరకు మనం కవరేజ్ తీసుకోవాలి, నెంబర్ 1 పరిశ్రమకి. ఓకేనా, ఇది ఒకటండి. సెకండ్, అసలు మన పరిశ్రమకి కావాల్సిన ఇన్సూరెన్స్ అసలు ఏ రిస్క్ కేటగిరీలో ఉంది, ఏ ఆక్యుపెన్సీలో ఉంది, ఆ ఆక్యుపెన్సీ ఇన్సూరెన్స్ పాలసీ ఆక్యుపెన్సీ కరెక్ట్గా ఉందా లేదా. లేదనుకోండి మనం చేస్తుంది ఫార్మా కంపెనీ, కానీ ఒక ఫ్యాబ్రికేషన్ కంపెనీ పాలసీ దీనికి ఇచ్చామనుకోండి, రేపు పొద్దున క్లెయిమ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మొత్తం అంతా చూసిన తర్వాత మన సర్వేర్ ఏమంటారంటే, సార్ మీరు తీసుకున్న పాలసీ వేరు, మీకు జరిగిన ఇన్సిడెంట్ వేరు, దీనికి మ్యాచ్ లేదు, మీకు క్లెయిమ్ రాదు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కరెక్ట్గా మనకు రిస్క్ ఇన్స్పెక్షన్ అనేది చేయించాలి. రిస్క్ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఏవేవి సేఫ్టీ మెజర్స్ మనం వాడుతున్నాం దాన్ని బట్టి ప్రీమియంలో డిస్కౌంట్ ఉంటుంది. సేఫ్టీ మెజర్స్ లేవనుకోండి ప్రీమియం కాస్త ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. అలాంటప్పుడు ఎక్కువ ఛార్జ్ అయినా పర్వాలేదు, మనం పాలసీ కరెక్ట్గా తీసుకుంటేనే రేపు పొద్దున ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు మనకు క్లెయిమ్ వస్తుంది. లేదండి ఇప్పుడు మనకి అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఒకటే కాదు, నాకు ఫైర్ హైడ్రెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పి మనం పాలసీలో ఉందనుకోండి, కానీ నిజంగా అయితే అది లేదనుకోండి, రేపు పొద్దున క్లెయిమ్ వచ్చింది, అప్పుడు క్లెయిమ్ ఇవ్వడు.